హాయ్ టీచర్స్, వెల్కమ్ టు అవినగడ్డ శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్, గుడివాడ, కృష్ణా డిస్టిక్. ఈ ఇన్స్టిట్యూట్లో మనకి హెచ్జిటి, డిఎస్సి హెచ్జిటి వారికి ఎగ్జామ్స్ అనేవి ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలు ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఎగ్జామ్ షెడ్యూల్ డీటెయిల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం. ఎగ్జామ్ పీరియడ్ వచ్చేసి మనకి ఆగస్టు 15 నుంచి డిసెంబరు 14 వరకు మనకి డైలీ ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అక్కడ. తర్వాత మనకి టోటల్గా మీకు 120 డేస్లో 77 టెస్టులు కవర్ అవుతూ ఉంటాయి. ఆ 77 టెస్టులు కూడా మనకి ఏ విధంగా స్ప్లిట్ చేశారు అని అడిగితే మనకి డైలీ టెస్టులు వచ్చేసి 60, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డివిజనల్ టెస్టులు వచ్చేసి 10 ఉంటాయండి. ఆఫ్టర్ ఎవ్రీ 6 డైలీ టెస్ట్ తర్వాత డివిజనల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ 6 సబ్జెక్ట్స్కి 6 సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, ఓవరాల్గా గ్రాండ్ టెస్టు. అదేవిధంగా మనకి ఒకవేళ ఎగ్జామ్ కనుక ఇంకేమైనా ఎక్స్టెండెడ్ అయితే ఇంకా మనకి మోర్ గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఏంటి సార్ ఈ టెస్టుల యొక్క హైలైట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే మనకి టెస్ట్ ప్రిపేర్ చేసేదంతా కూడా ఓన్లీ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం చేత మనకి ఆ పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అది కూడా బైలింగ్వల్లో ఎగ్జామ్ మళ్ళీ దేంట్లో ఉంటుందనే డౌట్ ఉంటుంది కాబట్టి బైలింగ్వల్లో ఉంటుంది. ఎందుకంటే మనకి బైలింగ్వల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మనకి సపరేట్గా తెలుగు మీడియం, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు లేదా చెప్తూ ఉంటారు. అది కాదండి. ఎందుకంటే ఫైనల్ పేపర్ బైలింగ్వల్లో ఎందుకు ఇస్తున్నాడు? మరి సపరేట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా ఇవ్వచ్చు కదా పేపర్. బైలింగ్వల్లో ఎందుకు ఇస్తున్నాడు మీ అందరికీ తెలుసు. ఫైనల్గా ఏదైనా క్వశ్చన్లో కనుక గ్రామర్ మిస్టేక్స్ ఉంటే ఫైనల్గా ఇంగ్లీష్ టెర్మినాలజీనే ఏది మనకి ఫైనలైజ్ చేస్తారు కాబట్టి ఆ విధంగా బైలింగ్వల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ సెంట్రల్ అంటే ఎక్కడైనా కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ. కాబట్టి మీకు ఆ ప్యాటర్న్ అనేది అర్థమైపోవాలి. అందువల్ల బైలింగ్వల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, బాగానే ఉంది. తర్వాత మనకి ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పర్టికులర్గా మ్యాథ్స్కి, ఇంగ్లీష్కి వచ్చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఇది ఆఫ్టర్ ఎవ్రీ ఎగ్జామ్. తర్వాత మ్యాథ్స్లో కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి, లేదా మ్యాథ్స్ ఒకవేళ వాళ్ళు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ కొన్ని కాన్సెప్ట్స్ మీద కమాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం మనకి శ్రీప్రజ్ఞ అవినగడ్డ డైరెక్టర్ శివకుమార్ సార్ ఆధ్వర్యంలో 24/7 అక్కడే అందుబాటులో ఉంటారు. సార్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ, ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. కాబట్టి మీకు ఎవ్రీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కీ కాన్సెప్ట్స్, అదేవిధంగా ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నెక్స్ట్ డే మీకు ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఏది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఇంకా కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్టర్ సార్ మనకి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ కాబట్టి అవంతా కూడా అక్కడ కవర్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మనకి గెస్ట్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఏది పర్టికులర్లీ మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లేదా సింగిల్ సబ్జెక్ట్ కావాలి అన్నా కానీ అక్కడ మనకి ఆన్ డిమాండ్ సార్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. బయట నుంచి ఫ్యాకల్టీస్ వస్తారనమాట. ఓకే, మరి ఏంటి సార్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ హైలైట్స్ ఏంటి? టెస్ట్ హైలైట్స్ అయిపోయినాయి. ఇన్స్టిట్యూట్ హైలైట్స్ ఏంటంటే సపరేట్గా మనకి స్టడీ హాల్ ఉంటుంది లేడీస్కి, జెంట్స్కి. అదేవిధంగా సపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కోచింగ్ సెంటర్ అక్కడే, ఎగ్జామ్స్ కూడా అక్కడే కండక్ట్ చేస్తాం కాబట్టి 120 డేస్ మీరు ఇంటిని వదిలి అక్కడ కనుక ఉన్నట్లయితే మీ మీద మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అన్నీ కూడా ఒకే ప్లేస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్ కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, 2 నెంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే ఎక్కడ సార్ అడ్రస్ అంటే మనకి ఏది గుడివాడలో ఎబో యాక్సిస్ బ్యాంకు ఏలూరు రోడ్లో ఉంటుంది, కృష్ణా డిస్టిక్. ఒకసారి విజిట్ చేసి మీరు ఆ వెన్యూని కూడా, స్టడీ హాల్ని, తర్వాత కోచింగ్ వెన్యూని, తర్వాత హాస్టల్స్ని, వీటన్నిటిని కూడా మీరు అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ సారు. అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో కూడా మనకి ఆ ట్రస్ట్ అనేది మనం చూడటం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేసి కూడా మీ సైడ్ నుంచి కూడా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది జనరల్గా మనకి హెచ్జిటి ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించింది. చాలామంది ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మీ హెచ్జిటి మిత్రులకు కూడా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.